హాయ్ అండి, నేను మీ భవాని. వెల్కమ్ బ్యాక్ టు గోదావరి తెలుగింటి రుచులు. ఈరోజు గుడ్లు ఎండ్రాయిలు ఎగురు వండుతున్నానండి. ముందుగా గుడ్లు ఉడబెట్టి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకుంటున్నానండి. కళాయి పెట్టుకుంటున్నాను. ఆయిల్ పోసుకుంటున్నాను 3 టీ స్పూన్లు. ఉడకబెట్టిన గుడ్లు ఒలుచుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇందాక ఆయిల్ వీటెక్కిందండి. 1 స్పూన్ పసుపు వేసుకొని గుడ్లకు బాగా రాసుకుంటున్నాను. ఎండ్రాయిలు క్లీన్ చేసుకొని కడుక్కున్నానండి. గుడ్లకు చిన్న ఘాటు పెట్టండి, లేకపోతే పేలుతాయి. ఆయిల్లో వేసి వేయించుకుంటున్నాను. ఇలా దోరగా వేపుకొని పక్కకు తీసుకుంటున్నానండి. ఇంత క్లీన్ చేసుకున్న ఎండ్రాయిలు వేసి వేయించుకుంటున్నాను. పెద్ద సైజు ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నానండి. అవి వేగిన ఎండ్రాయిల్లో వేసేసుకుంటున్నాను. 4 పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి. అవి కూడా వేసుకుంటున్నాను. బాగా కలుపుకుంటూ వేయించుకుంటున్నాను. 1 నిమిషం మూత పెడితే బాగా వేగుతాయండి. అవి కొంచెం దోరగా వేగాక 2 టమాటాలు చిన్నగా కట్ చేసుకున్నానండి. బాగా చిన్నగా కట్ చేసుకున్న గ్రేవీ బాగా వస్తుందండి. టమాటాలు వేగాక 2 స్పూన్లు కారం, రుచికి సరిపడగా ఉప్పు వేసుకుంటున్నానండి. ఇందాక వేయించుకున్న గుడ్లు కూడా అందులో వేసి కలుపుకుంటున్నాను. కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. మరీ ఎక్కువ అవసరం లేదండి. కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టేసుకుంటాను. కొంచెం ఉప్పు కారం పట్టేటట్టుగా 2 నిమిషాలు ఆగాక మూత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ పైకి వస్తుందండి. కూర రెడీ అయిపోయినట్టే. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. 1 నిమిషం బాగా కలుపుకొని కొంచెం మెంతాకు పొడి వేసుకున్నానండి. మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కూర అయిపోయినట్టండి. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే గుడ్లు ఎండ్రాయిలు ఎగురండి రెడీ అయిపోయింది.